హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ 31వ భాగాన్ని వినేద్దాం. ఒకవైపు కొడుకు మాటలకి మరోవైపు భార్య మాటలకి ఏమీ మాట్లాడలేకపోయారు నరేష్ గారు. ఇంతకుముందు సుమిత్ర సమీరాని మాటలు అనడం తలుచుకుని, నిజం చెప్పు సుమిత్ర, కావాలనే కిచెన్ రూమ్ నాశనం చేశావా అన్నాడు. సరిపోయింది, నేనెందుకు నాశనం చేస్తానండి? అసలు విషయం ఏంటో తెలియకుండా అందరూ నన్నే అంటున్నారు. వంట టిఫిన్ చేసి ఇప్పుడే కాఫీ తాగుదామని బయటకొచ్చి కూర్చున్నాను. కాఫీ తాగి డబ్బాలన్నీ నీట్గా తుడిచి పెడదామని కోడలు గిన్నెలు కడుగుతుందిలే అనుకున్నాను. కానీ ఈలోపే సమీరా కిచెన్ రూమ్కి వెళ్ళటం రావటం నోరిచ్చుకొని, ఇదిగో చూశారు కదా మీరే ఎంత రాద్ధాంతం చేసిందో. మీ ఎదురుగానే అన్ని మాటలు అంటుంటే కార్తీక్ మాత్రం ఏం చేశాడండి? పెళ్ళానికి గడ్డి పెట్టాల్సింది మానేసి పని మనిషిని పెడతాను అంటున్నాడు. అసలు ఏమనాలండి వాణ్ణి? చూడు, నిన్ను పొద్దున్నే లేచి అన్ని పనులు చేయమని ఎవరు చెప్పారు? ఎందుకు నువ్వు జరిగింది వదిలేయటం మానేసి ఏడుస్తున్నావు? పనులు అవన్నీ సమీర చేస్తుంది సుమిత్ర అన్నాడు. అంటే మీరు కూడా తప్పు నాదే అంటున్నారా? కోపంగా అడిగింది. నీది అని అనటం లేదు, కాస్త పద్ధతి మార్చుకో అంటున్నాను. సరే అండి, నేను ఎవరిని ఏమి అనను. అసలు కోడలికే పని చెప్పను. నా పని ఏదో నేను చేసుకుంటాను. ఎందుకు నా కారణంగా ఇంట్లో గొడవలు? రోజు గొడవలు కాకుండా ఉండాలి అంటే నా పద్ధతి నేనే మార్చుకుంటానండి అని సుమిత్ర తన గదికి వెళ్ళింది. 2 రోజులు సుమిత్రనే అన్ని పనులు చేసుకుంది. సమీర ఏ పని చేసినా వద్దని చెప్పి అన్నీ తనే చేసుకుంది. నరేష్ గారు గమనిస్తూనే ఉన్నారు. అత్తమ్మ, నేను చేస్తాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంది. వద్దు తల్లి, కావాలంటే నువ్వు రెస్ట్ తీసుకో, తినేసి, నాకేం పెద్ద పనిగా అనిపించడం లేదు అని తనే కాఫీ పెట్టి స్నాక్స్ రెడీ చేస్తుంది. సమీరాకి అంతా పిచ్చి పట్టినట్టయింది. బయట వాకిలి తొడుద్దామన్న సుమిత్ర అస్సలు వద్దని చేతిలో చీపురు కట్టలాక్కొని తనే అన్నీ చేసుకుంది. ఎందుకొచ్చిన గొడవ అని సమీర తన గదికొచ్చి బయట ల్యాండ్లో కూర్చుంది. ఆఫీస్ నుంచి వచ్చారు కార్తీక్. ఫ్రెష్ అయ్యి సమీర దగ్గరికి వచ్చాడు. ఆమె దీర్ఘ ఆలోచనలో ఉండడం చూసి సమీరా అని ఆర్తిగా పిలిచాడు. కార్తీక్, నువ్వెప్పుడొచ్చావు? ఏమైంది అలా ఉన్నావు అన్నాడు. ఏం లేదు, కాఫీ తీసుకుని వస్తాను అంది పైకి లేస్తూ. తాగుతాను, కానీ ముందు చెప్పు, ఎందుకలా ఉన్నావు? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు కార్తీక్. 2 రోజుల నుంచి అత్తమ్మ నన్ను ఏ పని చేయనివ్వటం లేదు. చివరికి ఇల్లు కూడా తొడవనివ్వటం లేదు. ఏం చేయను? అక్కడ కూర్చున్నా ఒంటరిగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఇక్కడ కూర్చున్నాను అంది. ఆమె మాటల్లోనే తెలుస్తుంది సమీర ఎంత బాధపడుతుందో. సమీరా, ఏంటండి? పద బయటికెళ్దాం. ఏంటి ఇప్పుడా? ఏ రావా? కాస్త కోపంగానే అన్నాడు కార్తీక్. నా ఉద్దేశం ఈ టైంలో ఎందుకండి? రేపు ఎలానో సండే కదా, తీసుకుని వెళ్తారు కదా. అయితే ఇప్పుడు వెళ్ళకూడదని రూల్ ఏమన్నా ఉందా అన్నాడు. కార్తీక్, కమాన్ అంటూ ఆమె చేతిని పట్టుకొని బయటకొచ్చాడు. హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు నరేష్ గారు, సుమిత్ర. నాన్న అంటూ పిలిచాడు. ఏంటి కార్తీక్? నేను సమీర బయటకెళ్తున్నాం నాన్న, 9 అయ్యేసరికి వచ్చేస్తాం. వెళ్ళండిరా, ముందు ఇద్దరు కాఫీ తాగండి అన్నారు నరేష్ గారు. లేదు నాన్న, ఇప్పుడు ఏమీ వద్దు, టైం ఎంతో లేదు కదా అని సమీరాన్ని తీసుకుని బయటికెళ్ళాడు. ఏమైందండి? వాడు అసలు 2 రోజుల నుంచి మనతో మాట్లాడడం లేదు, మీరు గమనించారా లేదా? లేదు సుమిత్ర, వాడు బాగానే ఉంటున్నాడు కదా. వాడే అన్నాడు కదా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంటుంది, నీరసం వస్తుందని. ఆ మాట వాడు ఎప్పుడో చెప్పాడండి. నాకెందుకో సమీరా వాడిని తన వైపుకి లాక్కుంది. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. కావాలంటే ఈ 2 రోజులు వాడిని గమనించండి. అంతేకాదు, 2 రోజుల నుంచి తనకి పని ఏమీ చెప్పడం లేదు. ఆ విషయం కార్తీక్కి చెప్పకుండా ఉండదు కదా. బహుశా సపరేట్ అన్న ఆలోచన ఈ పాటికి వచ్చుంటుంది ఇద్దరికి అంటూ వాళ్ళపై అనుమాన బీజం నాటేలా చేసింది. చూద్దాంలే, ప్రస్తుతం ఇద్దరు మనతో బాగానే ఉంటున్నారు కదా, నువ్వు లేనిపోని భయాలు ఏం పెట్టుకోకు. సరే అండి, పొద్దుటి నుంచి పని చేసి అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని సోఫాలో పడుకుంది. నైరేష్ గారు డోర్ క్లోజ్ చేసి టీవీ పెట్టుకుని సినిమాలో లీనమయ్యారు. సిటీకి దూరంగా ఉన్న పార్కుకి తీసుకొచ్చాడు కార్తిక్. బైక్ పార్క్ చేసి ఆమె చేతిని పట్టుకుని ముందుకు నడిచి ఒక బెంచ్ మీద కూర్చున్నారు. సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఆ ప్లేస్ అంతా పైకి ఉండడం వలన. ఏమన్నా తింటావా అన్నాడు. ఏమీ వద్దండి అని అతని భుజంపై వాలి కళ్ళు మూసుకుంది. మనసుకి ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. కాసేపు సమీరాని అలానే వదిలి తన ఫ్యూచర్ కోసం ఆలోచించాడు కార్తిక్. ఆలోచిస్తూనే సమీర ముఖం చూశాడు. బాగా చిక్కిపోయి ఉంది. సమీరా ఏంటండి అని పైకి లేచింది. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను అని బయటికెళ్ళాడు. పక్కనే హోటల్ ఉండడంతో వెజ్ బిర్యానీ పార్సల్ చేయించి వాటర్ తీసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారండి? ముందు తిను అని పార్సల్ ఆమె చేతికిచ్చి చుట్టూ చూశాడు. పెద్దగా ఎవరూ లేరు. తిను, ఎవరూ లేరు. 2 రోజుల నుంచి ఏమీ తినకుండా ఏడుస్తూ ఉన్నావా? మాట్లాడలేదు సమీర. చూడు, అమ్మ అన్న మాటలు మనసులో పెట్టుకొని తిండి తినడం మానేయకు. చెప్పాను కదా, నువ్వు ప్రశాంతంగా వర్క్ చేసుకో అని. తనే ఆమెకి ఫుడ్ తినిపించాడు. ఎమోషనల్ అయింది సమీర. ఏయ్, తినడానికి కూడా ఏడుపెందుకే నవ్వుతూ అన్నాడు.
అదేం లేదండి, మీరు నన్ను అర్థం చేసుకున్నట్లు ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని ఏడుస్తూ కార్తీక్ని హత్తుకుంది. సమీర ఏడ్చేసరికి కార్తీక్ మనసులోనే బాధపడ్డాడు. తల్లిదండ్రుల మాటలు ఆమెకి చెప్పాలనుకున్నాడు, కానీ సమీర సెన్సిటివ్ అనుకుని చెప్పలేదు. మీరా అంటూ ఆర్తిగా పిలిచాడు. చెప్పు కార్తీక్ అంటూ అతన్ని వదిలి కంట్లో తడి తుడుచుకుంది. తింటున్నప్పుడు అలా ఏడవకూడదు మీరా, తిను అంటూ ఆమెకి కడుపు నిండా వెజ్ బిర్యానీ పెట్టి ఇలా తినకుండా ఏడుస్తూ ఇంట్లో ఉంటే నేను ఆఫీస్లో ఎలా ఉంటానో చెప్పు అన్నాడు. మాట్లాడలేదు సమీర, మౌనంగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. నువ్వు ఇలా తినకుండా పస్తులుంటే నేను నిన్ను బాగా చూసుకోవటం లేదేమో అనిపిస్తుంది మీరా. కార్తీక్ అంటూ కోపంగా చూసింది. కోపం వచ్చిందా? మరి రాదా? మరి నువ్వు చేసే పనికి నాకు కోపం వచ్చింది. తినకుండా 2 రోజులు ఆకలితో ఉన్నావు. నాకెంత కోపం బాధ రావాలి ఆలోచించు అని కార్తీక్ అనగానే సమీర మౌనంగా తలదించుకుంది. ఏం చేయనండి, ఏ పని చెయ్యొద్దంటూ ఖచ్చితంగా ముఖం మీదే చెప్పేస్తుంది అత్తమ్మ. తినాలన్నా మనసు ఒప్పటం లేదు. ఏ పని చేయకుండా తింటే ఎలా ఉంటుంది? టైంకి కిందికి వచ్చి తింటుంది అనుకుంటారు. ఆ మాట పడడం నాకు ఇష్టం లేకే నేను తినటం లేదు అంది. 1-2 రోజులంటే తినటం మానేశావు, మరి వారం రోజులైనా అలానే చేస్తావా? మీరున్నారు కదా నా ఆకలి తీర్చడానికి అంది. మహా ముదురువే నువ్వు, ఎక్కడ దొరికావు తెలుసా నవ్వుతూ అన్నాడు కార్తీక్. భర్త మాటలకి నవ్వుకొని మీకంటే ముదిరినైతే కాదులే అంది. ఇప్పుడొచ్చింది మా అసలు సిసలైన భార్యమని అంటూ ఎవరు చురుకున్న సమీర చెంపపై ముద్దు పెట్టాడు. షాక్ అయింది కార్తీక్ చేసిన పనికి. ఏంటండి మీరు చేసింది? ఎవరైనా చూస్తే చిరుకోపంగా మందలించింది. చూస్తే చూడు, నువ్వు ఎవరికి భయపడాలి? పెట్టుకున్నది నా పెళ్ళాన్నే అని సమీర భుజంపై చెయ్యి వేశాడు. తన మనసులో ఉన్న దిగులంతా పోయింది సమీరాకి. రేపు సండే కదా, ఈ మంత్ ఇంకో లీవ్ ఉంది. 2 రోజులు అత్తమ్మ ఇంటికి వెళ్దామా? సమీర మైండ్ డైవర్ట్ అవుతుందని అన్నాడు. ఏంటి మీరు నన్ను తీసుకుని వెళ్తారా? ఆశ్చర్యంగా అడిగింది. ఆమె ముఖంలో ఎక్కలేని సంతోషం కార్తీక్ చూపుని దాటిపోలేదు. అవును, నేను మండే వరకు ఉంటాను. నెక్స్ట్ డే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను. ఏమంటావు? థ్యాంక్ యూ హబ్బీ అంటూ కార్తీక్ని హత్తుకుంది. ఏంటి పబ్లిక్లో హక్ చేసుకుంటున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? చూస్తే చూడనివ్వండి, నా మొగుడు నా ఇష్టం అంది. అవునా? ఇంతకుముందు తమరు నాతో ఏదో అన్నారు అని కార్తీక్ అనగానే సమీర పకపక నవ్వింది. ఆమె ముఖంలో సంతోషం చూడగానే కార్తీక్ మనసు స్థిమితపడింది. సమీరాని సినిమాకి తీసుకుని వెళ్ళి బిర్యానీ పార్సల్ చేయించి ఇంటికొచ్చారు. ఇంటికొచ్చేసరికి 10 అయింది. ఏంట్రా తొందరగా వస్తానని చెప్పి ఎంత ఆలస్యం చేశారు? సినిమాకి వెళ్ళామమ్మా, బిర్యానీ తీసుకోండి అని ఒక ప్యాకెట్ ఇచ్చాడు. కాదనకుండా తీసుకుంది సుమిత్ర. రే నాన్న. ఏంటమ్మా? సోమవారం అక్కని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. డబ్బులు ఒక 10,000 ఇవ్వరా అంటే స్కానింగ్ అవన్నీ తీస్తారు కదా, ఎంత అవుతుందో తెలీదు, అందుకే అంత డబ్బు అడిగాను. నువ్వెందుకమ్మా తీసుకుని వెళ్ళటం? నీకు అసలే కాలు నొప్పులు తలనొప్పి. నేను రేపు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులుండి వస్తాను కదా, అక్కని నేనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను తెలివిగా చెప్పాడు కార్తీక్. ఏంటి అత్తమ్మ ఇంటికి వెళ్తారా? అవునమ్మా, ఎలానో ఖాళీనే కదా, 2 రోజులు అక్కడుండి వస్తాను. రాగానే అక్కని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అన్నాడు. నీకెందుకు నాన్న అంత శ్రమ? డబ్బులు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను కదా అంది. ఎంతో కొంత మిగిలితే డబ్బులు దాచుకుందామన్న నెపంతో. వద్దమ్మా, నీకు అసలే ఓపిక తక్కువ. పొద్దుననగా వెళ్ళి సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉండాలంటే మాటలు కాదు. అంతగా కావలిస్తే మీ కోడలు తీసుకుని వెళ్తుంది, నువ్వు ఇంట్లోనే ఉండు అని ముఖం మీద చెప్పి తన రూమ్కి వెళ్ళాడు. మనసులోనే నిరాశపడింది. సుమిత్ర 10,000లో కనీసం 5,000 నొక్కుందాం అనుకుంది, కానీ కొడుకు మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా కూర్చుంది. మావయ్య అత్తమ్మ రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులుండి వచ్చేస్తాం అంది. వెళ్ళు తల్లి, నువ్వక్కడున్నా ఇక్కడున్నా ఒకటే కదా, ఏ పని చేస్తావుమని నవ్వుతూనే చురక వేసింది కోడలికి. అవునత్తమ్మ, కానీ మీరే కదా నన్ను పని చేయొద్దని చెప్పారు. చేస్తున్న చేతిలో గిన్నె ఉంటే గిన్నె, చీపురుంటే చీపురు లాక్కుంటున్నారు. అలాంటప్పుడు నేనేం చేస్తాను అంది. కిక్కురు మనకుండా భర్త వైపు చూసింది సుమిత్ర. అమ్మ సమీర, మీ అత్తమ్మ కోసం తెలిసిందే కదా, ముందు నువ్వు వాడు భోజనం చేయండి. సరే మావయ్య అని సమీర తన రూమ్కి వెళ్ళగానే ఎంచక్క తనని ఒక మాట అంటేనే కానీ నీకు నోరు కుదురుగుండదా? భార్యపై కోపడ్డారు. నేనేమన్నానండి, ఉన్నమాటే కదా అన్నాను. ముందు మీరు కూడా బిర్యానీ తినండి, చల్లారిపోతుంది. హాస్పిటల్కి 10,000 ఇస్తాడేమో అనుకున్నానండి, కానీ వాడు అలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు అంది సుమిత్ర. వాడు చెప్పింది కరెక్టేనే కదా, నువ్వు 5,000 కోసం ఆలోచిస్తున్నావు, వాడు నీ ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నాడు. వాడు చెప్పింది నీ మంచికేగా అన్నారు. వచ్చే నెల ఖర్చులకి 10,000 ఇస్తాడు కదా, అప్పుడు ఎగస్ట్రా అడుగుతాను కదా, అప్పుడు ఎలానో ఒక 4,000 నొక్కుతాను.
సునీతకి సింపుల్గా ఉండే నల్లపూసల తాడు కొనాలండి. నెల నెల వాడి దగ్గర ఒక 5, 3 లాక్కొని నా దగ్గర ఉన్న వాడితో కొంటాను, సరిపోతుంది. నీ తెలివి తెలివి కాదే బాబు. మరి ఏమనుకున్నారు సుమిత్ర అంటే గర్వంగా అంది. సరే సరే ముందు బిర్యానీ పెట్టు అని ఇద్దరు బిర్యానీ తినగాని పైనుంచి ఇదంతా చూస్తున్న కార్తిక్ మనసులో బాధపడి తన రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. కొన్ని మాటలు సంఘటనలు చాలు మనసుని విరిచేయటానికి. ఇప్పుడు కార్తిక్ పరిస్థితి కూడా అంతే. సైలెంట్గా తన రూమ్కి వచ్చాడు. అప్పటికే సమీరా బిర్యానీ ప్లేట్లో పెట్టి కార్తిక్ కోసం వెయిట్ చేస్తుంది. వచ్చారా కార్తిక్, బిర్యానీ చల్లారిపోతుంది తిను అంది. ఆకలిగా లేదు. కార్తిక్కి తినాలని అస్సలు లేదు, కానీ సమీర తినకుండా ఉంటుందని ఆమె ఎదురుగా కూర్చుని బిర్యానీ ప్లేట్ తీసుకుని తను తింటూ ఆమెకి తినిపించాడు. కార్తిక్, ఏంటి సమీరా, ఏమైంది డల్లుగా ఉన్నావు అంది. ఏం లేదు సమీరా, ఇప్పుడే కదా బయట నుంచి వచ్చాం, కాస్త నీరసంగా ఉంది అంతే. అవునా, నేను కాళ్ళు మసాజ్ చేస్తానండి, ముందు తినండి అని ఇద్దరూ భోజనం చేశారు. సమీరా ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేయడానికి కిందికి వెళ్ళింది. హాల్లో లైట్ ఆఫ్ చేయడంతో బెడ్ లైట్ వేసి వంటగదికి వెళ్ళి అన్నీ శుభ్రం చేసి లైట్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చి సుమిత్ర మాటలు విని అక్కడే ఆగిపోయింది. ఏంటి సుమిత్ర నువ్వనేది? అవునండి, సమీరా పద్ధతి చూస్తున్నారు కదా, ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి విషయం చెప్పండి. చీటికి మాటికి రూమ్కి వెళ్ళి పడుకుంటుంది, కట్టుకున్న వాడికి ఏమీ వండి పెట్టదా, అసలు ఎందుకు వచ్చింది మీ అమ్మాయి అని కాస్త గట్టిగానే చెప్పండి. ఎలానో రేపు పుట్టింటికి వెళ్తుంది కదా, అమ్మ బాబు 4 చివాట్లు పెడతారు, అప్పుడు మన కార్తీక్ కూడా 4 చివాట్లు పెడతాడు అని సుమిత్ర అనగానే సమీర ఆ మాటలు విని తనలోని తాను నవ్వుకుంది. సుమిత్ర చూడు, ఇంట్లో ఏం జరిగినా బయటికి ఎందుకు చెప్పుకోవడం? సమీర పుట్టింట్లో మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది కదా, ఇకపై ఇంట్లో ఏమి జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. సరే అండి, రేపు ఎలానో కార్తిక్ సమీర ఇంట్లో ఉండరు కదా, సునీతకి మనం కొన్ని పిండి వంటలు చేసుకుని పట్టుకుని వెళ్దాం, ఏమంటారు? లేదంటే నెల సరుకుల కోసం లెక్క కడతాడు వాడు, మీకు తెలుసు కదా వాడి కోసం. సరే సరే అలానే చెయ్యి, మరి ఎక్కువ వండేకు, అమ్మాయి అల్లుడు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండేది ఇద్దరే కదా, మనం మట్టుకొని చెయ్యి, సరేనా? సరే అండి అని సుమిత్ర అనగాని సమీర తనలోని తాను బాధపడి కార్తిక్ రూమ్కి వచ్చింది. అప్పటికే కార్తిక్ బెడ్ మీద పడుకొని తన లోకంలో తనున్నాడు. కార్తిక్, ఏంటి సమీర అని పడుకున్న వాడలా పైకి లేచి కూర్చున్నాడు. ఏంటండి అత్తమ్మ మైండ్ బాగా పొల్యూట్ అయింది అని కార్తిక్ పక్కన వచ్చి కూర్చుంది. మళ్ళీ ఇద్దరికీ గొడవ? కాదు అంటూ జరిగిన విషయం చెప్పింది. అంతా విన్న కార్తిక్ విరక్తిగా ఒక నవ్వు నవ్వాడు. వదిన కోసం నాన్ వెజ్ వండాను, ఆ రోజు ఎన్ని మాటలు అన్నారు, దొంగచాటుగా వండుకొని తింటున్నారా అన్నారు. ఇప్పుడు మనం లేని టైం చూసి పిండి వంటలు వండి వదినికి పెట్టుకుని వెళ్తారట, మనం లేకపోతేనే పట్టుకొని వెళ్ళాలా? వెళ్ళరు సమీర, అమ్మే అంటుంది కదా వండిన వాటికి కూడా లెక్కలు వేస్తానని. ఆవిడ కోసం తెలిసిందే కదండి, కానీ నాకు ఎక్కడ బాధ కలగలేదు. ఆవిడ మాటలకి మామయ్య గారు సపోర్ట్ చేయడం నాకు నచ్చటం లేదు. ఆయన వయసులో పెద్దవాళ్ళు, మామయ్య గారు అయినా ఆలోచించి మాట్లాడాలి కదండి. మనం లేకపోతే వండి పట్టుకుని వెళ్ళటం ఏంటి, ఉంటే వండకపోవడం ఏంటి, ఎందుకు అండి మనమంటే అంత చులకనా? ఇప్పుడు ఏమైంది సమీర, చిన్న విషయానికి ఎందుకు పెద్ద చేయాలని చూస్తున్నావు? కావాలని అన్నాడు. ఏవండి, మీరు ఎలాంటి వారో ఏంటో నాకు తెలుసు. ఇంట్లో కొన్ని వాటికి లెక్కలు వేస్తారు, కానీ పెట్టే దగ్గర మీరు లెక్కలు చూడరు. చెప్పాలంటే మీ చేయి పైనే ఉండేలా పెడతారు. అలాంటి మనసు మీది. అలాంటి వాళ్ళు అనగానే నాకు బాధ కలిగిందండి. వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు, నువ్వు ఏమీ బాధపడకు సమీర, పెట్టేది అక్కకే కదా, పెట్టని అన్నాడు. వదినికి నేనెందుకు అడ్డు చెప్తానండి, ఉంటున్నది నలగరమైనా ఎందుకో వచ్చిన మాటల్లో నాకు అర్థం కావడం లేదండి అని సమీర బాధపడి పడుకుంది. కార్తిక్ తనలోని తాను నవ్వుకొని ఆమె పక్కనే పడుకున్నాడు. నా విషయంలో చిన్నదానికే ఇంత ఎమోషనల్ అవుతున్నావే, అసలు విషయం చెబితే ఇంకెలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కావడం లేదు అనుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. ఇంటికి నేను మా ఆయన వస్తున్నాం, 2 రోజులు ఉండి వెళ్తాం అని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్ కట్ చేసి 2 రోజులకు సరిపడా బట్టలు సర్దింది సమీర ఫ్రెష్ అయి వచ్చాడు కార్తిక్. ఏంటండి ఇంకా అవ్వలేదా, టైం అవుతుంది కదా, ముందు నువ్వు రెడీ అవ్వు, నాకు కాఫీ పెట్టు. సరే అండి అని బ్యాగ్ సర్దేసి పక్కన పెట్టి కిందికెళ్ళింది. కార్తిక్ కిందికొచ్చి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. రే నాన్న, గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసింది సుమిత్ర. గుడ్ మార్నింగ్ అమ్మా అన్నాడు. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చావు? చికెన్, ఫ్రాన్స్, ఫిష్ ఇవేమైనా తీసుకుని వచ్చావా అంది. నేను ఇంకా మార్కెట్కి వెళ్ళలేదమ్మా, టైం లేదు కదా, ఊరు వెళ్తున్నాను అని నైటే కదా చెప్పాను అన్నాడు. అవును కదా, మర్చిపోయానురా, మార్కెట్కి వెళ్ళి చేపలు రొయ్యలు తీసుకొని రారా, నాన్న ఇంకా పడుకొని ఉన్నాడు, లేవలేదు అంది. ఈరోజు నా వల్ల కాదమ్మా అన్నాడు. సుమిత్ర ఎందుకు అలా అడుగుతుందో కార్తిక్కి బాగా అర్థమైంది. అది కాదు నాన్న, ఈరోజు సండే కదమ్మా, నిన్న మార్కెట్ నుంచి మటన్ తెచ్చాను కదా, అది ఇంకా ఉంది కదా, కొంచెం నీకు నాన్నకే కదా, సరిపోతుందిలే.
హా, సరిపోతుంది నాన్న. అంటే సాయంత్రానికి ఉండాలి కదా. టిఫినే కదమ్మా తినేది. అవును నాన్న, కానీ మటన్ వేడి కదా. ఈరోజు కాస్త చేపలు చికెను అవి వండుతాను. కాస్త నాన్న అంది కార్తీక్ చేతిని పట్టుకొని. నాన్న లేచాక తెస్తారులే అమ్మా, ఇప్పుడు నేను జర్నీ చేయాలి కదా, అర్థం చేసుకో అని సమీర తెచ్చిన కాఫీ తీసుకొని సిప్ చేశాడు. ఎంత చెప్పినా వీడిప్పుడు బయటికి వెళ్ళేలా లేడే అనుకుని, అయితే కూరకి డబ్బులన్నా ఇవ్వరా, నాన్నని పంపిస్తాను. నా దగ్గర డబ్బులు లేవు అంది. నా దగ్గర లేవమ్మా, ఇచ్చిన శాలరీ అయిపోయింది. లేవు, నాన్న దగ్గర పింఛన్ డబ్బులు అవన్నీ ఉంటాయి కదా, ఆయన అడిగిస్తారు అని చెప్పాడు కార్తిక్. సౌండ్ లేదు సుమిత్రకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.